మాది నంద్యాల జిల్లా ప్యాపిల్లి మండలం డోన్ తాలూకా. మాది రాచల గ్రామం. ఇక్కడ మేము 60 ఏళ్లుగా ఏకదాటుగా సర్పంచ్ గా కొనసాగించిన కుటుంబం రామదాస్ యాదవ్ కుటుంబం. కానీ ఈరోజు ప్రియా సిమెంట్ వాళ్ళు నా భూమి రిజిస్టర్ గా ఉన్న భూమి 326/1, 320/2, 327 ఉన్న భూమిని కబ్జా చేయడం జరిగింది. నాకు 1980 ఎకర్లు కూడా నాకు రిజిస్టర్ ల్యాండ్ గా నాకు ఆన్లైన్ ప్లస్ రిజిస్టర్ కూడా నాకు డాక్యుమెంట్ కూడా ఉంది. 1981లో నాకు రిజిస్టర్ ఉంది. కానీ ఈ రోడ్ అంతా నాకు దౌర్జన్యంగా కొనసాగించిన ప్రియా సిమెంట్ యజమానికి తెలియజేయమనగా మమ్మల్ని దయ ఉంచి మా నష్టపరిహారం కట్టివ్వాలా, లేకపోతే ఈ రోడ్ నుంచి అన్న బంద్ చేయాలని చెప్పి నేను అధికారులు కోరుకుంటూ దానిపైన స్టే ఆర్డర్ కూడా నాకు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది. కాబట్టి దీన్ని అన్నిట్లను కూడా పక్కన పెట్టి వాళ్ళు దౌర్జన్యంతో ఒక సర్పంచ్ అనుకోకుండా 80 ఏళ్ల నుంచి మేము సర్పంచ్ ఉన్నాము అనుకోకుండా కూడా దౌర్జన్యం పోతుందంటే వాళ్ళకి మేము కనపడం లేదు. ప్లస్ రాచర్ల గాని బోంచరపల్ల గాని ఇక్కడ ఉండే ప్రజలు కూడా చాలా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ వచ్చిన ధూమర కూడా ఎంతో కాలుష్యంగా ఉంది. ఈ పొలాలు కూడా ఎన్నో విధంగా పంటలు కూడా రాకోకుండా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ దయవుంచి నన్ను అధికారులు గాని ప్లస్ ఈ వీడియో తీసిన వాళ్ళకి గాని బ్యాటరీ కన్నా ముందు మాకు 80 ఎకర్లో మాకు రిజిస్టర్ అయింది. బ్యాటరీ 95, 96లో టచ్ అయింది. లీజ్ డాక్యుమెంట్ కూడా ఉంది. వాళ్ళు లీజ్ చేసుకునే డాక్యుమెంట్ ఉంది. ఈ లీజ్ వేసుకున్న పనిలో ఉంది. లీజ్ డాక్యుమెంట్ కూడా ఉంది. 3వ తారీఖు 11వ నెల 1995 రిలీజ్ చేసుకున్నారు. అది అప్పటికే 15 ఏళ్ళు మేము ముందంజలు ఉన్నాం. 80 ఎకర్లు మాకు స్టార్టింగ్ రిజిస్టర్ డాక్యుమెంట్. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఫేక్ డాక్యుమెంట్లు కంపెనీ ఇదే కాదు, ఇక్కడ సాగజరావు అయితేనేమి, చేసి కుమ్మరాంపులైతేనేమి, ప్లస్ రజనీ యాదవ్ వాళ్ళది అయితేనేమి, ఇట్లా అన్ని పక్క డాక్యుమెంట్లు పెట్టుకొని వీళ్ళు ప్రజలు ఇబ్బందులు పెట్టుకుంటూ గురి చేసిన యజమానికి తెలియజేయమనగా నమస్కారం తెలియజేస్తున్నాను. నెక్స్ట్ మాకు సహకరించకపోతే మేము ధర్నా విధంగా మేము పనిచేయాల్సి వస్తుంది అందువలన. కాబట్టి మాకు దయించి ఆ బంద్ చేయకుండా మాకు యజమాని వాళ్ళు కరెక్ట్ గా మాకు నిర్ణయం చేసి మా ప్రజలకి ఎందుకు ఇక్కడ మా గ్రామంలో లీజ్ వేసుకున్నారు కాబట్టి రాయి కూడా కొట్టినీకోకున్నారు. యాక్చువల్ గా నీరు కొట్టి మాకు కట్టి ఎప్పుడే కాదు పూర్వం మాకు ఒక కంపెనీ ఎన్సీసీ వాళ్ళు అన్న ప్లీజ్ ఒక విషయం చెప్తున్నాం. మేము అప్పుడు ఎన్సీసీ ఉన్న వాళ్ళు కూడా మేము సర్పంచమే. మా దగ్గరకు వచ్చి ఎన్సీసీ వాళ్ళు కేవలం మేము కూడా కంపెనీ కోసం ఎంతో కష్టపడి ముందుకు వచ్చినాం. ఎందుకంటే మా గ్రామాలు డెవలప్మెంట్ కావాలా. మేము కొండల్లో ఉన్నాం. మాకు అంటూ ఒక కంపెనీ పెడితే మాకు చాలా మేలు. మా కొండల్లో పెడితే మా పిల్లల చదువులు బాగుంటాయి, మా జీతాలు బాగుంటాయి, మేము బాగా బతుకుదామని మేము అనుకుంటే ఈరోజు ఆ కంపెనీ అనేది వాళ్ళది రాచర్లకు అందరిలో కూడా కడుపులో కింద పడుతున్నారు. ఎప్పటి నుంచో పిల్లలు రాయి కొట్టుకుని బతారు. మా గొర్రెలు మేపనీకోకుంటారు. చుట్టూ కంచె కట్టుకున్నారు. మొత్తం 600 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. చుట్టూ కంచె కట్టుకున్నారు. ఎక్కడ మా బరగొడ్లు కానీ, మా పశువుల మీని కానీ, మా ఊర్లో గ్రామాలు రాయి కొట్టుకొని కానీ, కేవలం మట్టి చేసుకోవడానికి కూడా పర్మిషన్ లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ. స్కూల్ అది కూడా చెప్తున్నాం. చాలా మంది మా గ్రామాలలో చాలా మంది బీద వాళ్ళు ఉన్నారు. యాక్చువల్ ప్రతి ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చదువుకున్న వాళ్ళు ఇంటికి 100 మంది చదువులేని వాళ్ళు అయితే 10 మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు మా పిల్లల చదువు కోసం కూడా అంత ఫీజులు పెంచితే ఎట్లా సామాన్య వాళ్ళు ఎట్లా బయట చెప్తున్నారు. కానీ ఒక్కొక్క పిల్లవానికి వచ్చేసి 30,000 ఫీజు కడుతున్నాం. ఈరోజు మా దగ్గర రిసిప్ట్స్ కూడా ఉన్నాయి. మా దగ్గర రిసిప్ట్లు నా పిల్లలు కూడా చదువుతున్నారు. అక్కడ వీళ్ళు ప్రియా ఫౌండేషన్ అని ఒకటి ఉంది అన్న. ఇలా చాలా కట్టేసుకుంటున్నారు. అది ఫౌండేషన్ కి ఎక్కడ పోతుందో మాకేం సంబంధం లేదు. బయట చూస్తేనా మేము హాస్పిటల్ కట్టించినాం, స్కూల్ కట్టించినాం అని ఒక పేరు చెప్తున్నారు. కానీ ఆ హాస్పిటల్లో పోయి చూడండి అన్న, ఒక జ్వరానికి కూడా టాబ్లెట్ దొరకదు దాంట్లో. ఒక అసలు ఆందోళన చేస్తాం. నాకే చదువుకున్న వాళ్ళు నాకింత ఇబ్బంది పెడుతుంటే ఇంత రాజకీయంగా గానీ ప్లస్ 10 మందికి మేము సలహా ఇచ్చే వాళ్ళకి మమ్మల్ని ఇబ్బంది పెట్టి 81లో మేమేం డాక్టర్ RH కూడా ఉంది.
చూడండి మీరు- RH మీరు- ఈసీలు అక్కడ వ్యాపిల్లో MRO దగ్గర అప్పుడు ఒండిపేట అంగళ్ళు కూడా మాకున్నాయి. ఈ రికార్డ్స్ నే తప్పు రికార్డ్స్ గా పెట్టి వాళ్ళు ఫేక్ గా తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. ఇంకోటి రజనీ గారు, మీరు తెలుగుదేశం పార్టీ కదా, అవునవును. వాళ్ళ లోకల్ ఎమ్మెల్యే దృష్టికి కానీ మా ఎమ్మెల్యే గారు అయితే బాగా కృషి చేస్తున్నారు మా కోసం, మా గ్రామాల కోసం. ఫ్యాక్టరీ కూడా ఎన్నో మాటలు ఆయన చెప్పడం కూడా జరుగుతుంది అన్న. ఆయన విషయంలో అయితే మాకు ఎలాంటి తప్పు లేదు. మాకు ఎమ్మెల్యే గారు అయితే ఎప్పుడెప్పుడు సమక్షంలో ఎట్లా ఏం కథ అని మాకు రైతులకే సపోర్ట్ చేస్తున్నారు యాక్చువల్ గా. ఆయన న్యాయం చేయడం కానీ మాకు న్యాయం జరగడం లేదు. ఆ విషయంలో అయితే ఎమ్మెల్యే గారు ఎప్పుడూ తప్పలేదు దీంట్లో. ఫస్ట్ ఆ కుటుంబంతో నుంచి మేము యాక్చువల్ గా మేము 60 ఏళ్ళు కూడా ఈజవాసడి కాలం నుంచి కూడా మేము ఈజవాసడి ఉన్నప్పుడే ఫ్యాక్టరీ పెట్టింది. ఆయన కూడా ఏమన్నాడు, ఫ్యాక్టరీ పడితే మేలని చెప్పి ఈజవాసడి సాయం కూడా ఈ ఫ్యాక్టరీ చేసినాడు. కానీ ఈ రోజు అవన్నీ పక్కదారులు పట్టించింది ఫ్యాక్టరీ. అంటే కొత్త వాళ్ళ కుటుంబాన్ని పక్కదారులు పట్టించింది, భోంచెరపలేను, ఆర్చెలను తప్పుదారు బట్టి వాళ్ళకి ఎవరు ఇప్పుడు కళ్ళకు కనపడకోకుండా డైరెక్ట్ ఏమనంటే కలెక్టర్ పార్టీ రానన్నాడు. MRO మేరకు నేను తల దురుసననింది. ఏమంటే మేము కలెక్టర్ గారు మేము పోలేం కదా మా గ్రామాలంతా, ఏమంటే డైరెక్ట్ కలెక్టర్ గారు మేడం అంటారు. అదన్న విషయం. నా పేరు రజనీ యాదవ్, మాది సర్పంచ్. మీ అందరికీ నమస్కారం.